నమస్తే, నేను గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్నాను. విజయవాడ నగరానికి అమరావతి రాజధాని ప్రాంతానికి గేట్వేగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులైతే తుది దశకు కూడా చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వస్తున్నటువంటి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటిగ్రేట్ టెర్మినల్ నిర్మాణాన్ని చేపడుతుంది. అయితే అసలు గన్నవరం విమానాశ్రయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు గతం ఏంటి అని పరిశీలిస్తే రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో అసలు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది ఎయిర్ బేస్గా ఉండేది. తర్వాత విమానాశ్రయంగా మారింది. 2014లో తాత్కాలికంగా టెర్మినల్ను నిర్మించి ఇక్కడ రాకపోకలు కూడా కొనసాగించడం బిగించేశారు. ఆ తర్వాత నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది, విమానాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయాలను తీసుకొని విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఇక్కడ అనేక మార్పులు చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. విమానాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఏడాదికి 16 లక్షల మంది కూడా ప్రయాణికులు వచ్చి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొత్త ఇంటిగ్రేట్ టెర్మినల్ నిర్మించాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రూపొందించి ఇక్కడ నిర్మాణ పనులైతే శరవేగంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్టు ఒకప్పుడు చాలా చిన్న ఎయిర్పోర్టు, కానీ ఇప్పుడు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విమానాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇక్కడ రన్వే కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అనేక ఫెసిలిటీస్ కల్పిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మనం ఎదురుగా కనపడుతున్నటువంటి ఇంటిగ్రేట్ టెర్మినల్, కొత్తగా నిర్మిస్తున్నటువంటి టెర్మినల్ వాస్తవానికి ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, కాంట్రాక్టర్ల ఇష్యూల వల్ల పనులైతే కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి. 2018లోనే శంకుస్థాపన చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి కాలేదు. దాదాపు తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. పనులైతే ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో నా వెనకమాల కనపడుతున్నటువంటి కొత్త ఇంటిగ్రేట్ టెర్మినల్ మొత్తం స్టీల్ గ్లాసులతో అట్లా ఎంతో చాలా ఆధునీకరణ సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. కొత్త టెర్మినల్కు సుమారు 611 కోట్ల వ్యయంతో అయితే ఇక్కడ నిర్మాణ పనులు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టీల్ గ్లాస్ నిర్మాణంతో పాటు ఇక్కడ అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ఈ యొక్క టెర్మినల్ను కూడా నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చూస్తే మొత్తం 24 చెక్ కౌంటర్లతో పాటు ఇక్కడ 5 బెల్ట్లతో చెకింగ్ పాయింట్లతో పాటు 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 3 కస్టమ్ కౌంటర్లు, 8 బోర్డింగ్ గేట్లు, 6 ఏరో బ్రిడ్జులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఒకేసారి 1200 మంది గంటలో వచ్చి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండేందుకు కూడా ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం అయితే ఇక్కడ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో పాటు పార్కింగ్ సంబంధించి కూడా ఒక గంటకి 1200 మంది వస్తే వారికి కావాల్సినటువంటి పార్కింగ్ సదుపాయం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీతో అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు అయితే చాలా చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ పనులను పూర్తి చేసి ఈ దసరా నాటికి కానీ లేకపోతే ఈ ఏడాది చివరకు ప్రజలకు అంకితం చేయాలనే దిశగా అయితే ఈ యొక్క నిర్మాణ పనులు అయితే చాలా చురుగ్గా కొనసాగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైనది ఈ ఎయిర్పోర్ట్ కాబట్టి ఈ నిర్మాణ పనులు అయితే చాలా చురుగ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి.